హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ బుల్లితెర చరిత్రలోనే ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఎన్నాళ్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఆ అతిపెద్ద నిజం బట్టబయలైంది. కేవలం నిజం తెలియడమే కాదు, ఆ నిజం ఎవరి వల్ల దాచబడిందో కూడా అందరికీ తెలిసిపోయింది. చివరికి ఆవేశంలో జరిగిన ఒక ఊహించని దాడి అందరినీ షాక్కు గురి చేసింది. ఈరోజు ఎపిసోడ్లో అసలేం జరిగింది? ఇంటికి వచ్చిన దీపా కార్తీక్లకు ఎదురైన ప్రశ్నలు ఏంటి? డాక్టర్ చేసిన కాల్లో ఏముంది? దశరథ్ ఎందుకు ఆ నిజాన్ని బయటపెట్టాల్సి వచ్చింది? పారిజాతం చేసిన పాపం ఎలా బయటపడింది? జ్యోత్స్న ఎందుకు తుపాకీ పట్టింది? ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎపిసోడ్ ప్రారంభంలో మనం దాసు, స్వప్న, కాశీలను చూస్తాం. స్వప్న దగ్గరకు దాసు వస్తాడు. నేను నా కోడలి కోసం వచ్చానని అంటాడు దాసు. దానికి స్వప్న, మామయ్య గారు, నేను మీకు మేనకోడలను అవుతాను కదా, నన్ను అలానే పిలవండి అంటుంది. అప్పుడు దాసు ఎంతో ప్రేమగా స్వప్నకు ప్రసాదం ఇచ్చి బొట్టు పెట్టుకోమని చెప్తాడు. స్వప్న పాపిట్లో బొట్టు పెట్టుకుంటుంది. అని ఒక్క క్షణం ఆగిపోయి ఆలోచనలో పడుతుంది. అప్పుడు దాసు ఆమెను సముదాయిస్తూ, నువ్వేం తప్పు చేయలేదమ్మా, నువ్వు ముత్తైదువే కదా అని ధైర్యం చెప్తాడు. అంతేకాదు, దాసు వాళ్లకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తాడు. ఈరోజు మీ భార్యాభర్తల పేరు మీద నేను గుడిలో అర్చన చేయించాను. ఎందుకో తెలుసా? ఈరోజు మీ మొదటి పెళ్లి రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం పెద్దలను ఎదిరించి మీరిద్దరూ భార్యాభర్తలుగా ఒక్కటైన రోజు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈరోజు మీరు విడిపోయిన దంపతులుగా ఉన్నారు. అందుకే మీ మొదటి పెళ్లి రోజే మీకు గుర్తు లేకుండా పోయింది. నాలాంటి వాడు గుర్తు చేస్తేనే కానీ గుర్తు రానంత గొప్ప ప్రేమికులు మీరు. మీలాంటి జంటలను చూసే ప్రేమ పెళ్లిళ్ళంటే పెద్దవాళ్ళు భయపడేదే. అసలు మీలో ఒక్కరికైనా మీ పెళ్లి రోజు గుర్తుందా అని కాశీ స్వప్నను ఉద్దేశించి ఎంతో ఎమోషనల్గా అడుగుతాడు. ఇక మరోవైపు సీన్ కట్ చేస్తే కార్తీక్, దీప ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టగానే వాతావరణం అంతా ఒక్కసారిగా సీరియస్గా మారిపోతుంది. దీపను మళ్ళీ ఇంటికి తీసుకురావడం చూసి దశరథ్ బాగా కంగారు పడతాడు. దీపను తీసుకుని మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావు కార్తీక్ అని దశరథ్ అడుగుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కాంచన, మేమంతా కలిసి వేరే హాస్పిటల్కి వెళ్ళామని చెప్తుంది. ఆ మాట వినగానే జ్యోత్స్న అందుకుంటుంది. బిడ్డ విషయంలో కార్తీక్, దీప ఇద్దరూ కలిసి అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళు నాటకాలు ఆడుతున్నారని నిందలు వేస్తుంది. ఆ మాటలకు దశరథ్కు కోపం వస్తుంది. కార్తీక్కు సపోర్ట్ చేస్తూ, పుట్టబోయే బిడ్డ విషయంలో వీడు అంత బాధపడుతుంటే మీరంతా వాడి మీద ఎంక్వైరీ చేస్తున్నారా అని అందరినీ ప్రశ్నిస్తాడు దశరథ్. కానీ శివనారాయణ మాత్రం వెనక్కి తగ్గడం. ఇంట్లో ఏం జరుగుతుందో అసలు నిజమేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉందని కరాఖండిగా చెప్తాడు. అంతేకాకుండా దీపకు వేరే హాస్పిటల్లో టెస్టులు చేయించామని, కాసేపట్లో ఆ రిపోర్ట్స్ వస్తాయని శివనారాయణ చెప్పగానే దశరథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడా. ఈరోజు డాక్టర్ ఇచ్చే రిపోర్ట్స్ ఏంటో అవే మాట్లాడతాయి. అది అబద్ధమని తేలితే అసలు నిజమేంటో మాకిప్పుడే తెలియాల్సి ఉంటుందని శివనారాయణ గట్టిగా వార్నింగ్ ఇస్తాడా. సరిగ్గా అదే సమయంలో కథలో అతిపెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. తండ్రిని ఎలాగైనా రెచ్చగొట్టి నిజాలు బయటపెట్టేలా చేయాలని జ్యోత్స్న ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న ఫోన్కు డాక్టర్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ మాట్లాడిన జ్యోత్స్నకు, అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ డాక్టర్ ఒక పెద్ద బాంబు పేలుస్తుంది. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల దీపకు ప్రాణాపాయం ఉందనేది అక్షరాల అబద్ధం. ఎవరో కావాలనే రాంగ్ రిపోర్ట్ ఇచ్చి భయపెట్టారు. తల్లి, బిడ్డ ఇద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు, ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పేస్తుంది. ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. శివనారాయణ కోపంతో రగిలిపోతాడు. కార్తీక్ వైపు తిరిగి, ఎందుకింత నాటకమాడారో, ఈ అబద్ధాలు ఎందుకు చెప్పారంటూ దారుణంగా నిలదీస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి దీపను, కార్తీక్ను ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలు పెడతారు. అది చూసి దశరథ్ తట్టుకోలేకపోతాడు. వాడి వ్యక్తిగత జీవితం మీద మీకేంటి అధికారం అంటూ వాళ్ళను ఆపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు శివనారాయణ నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట దశరథ్ను కదిలించి వేస్తుంది. అదేంటి దశరథ్ అలా అంటావు? ఒకవేళ దీపస్థానంలో నీ సొంత కూతురే ఉండి ఇలాంటి పని చేస్తే అప్పుడు నీకు ఆ బాధ తెలిసుండేదని శివనారాయణ అంటాడు. ఆ మాటతో దశరథ్లో ఇన్నాళ్లుగా కట్టలు తెంచుకుంటున్న ఆవేదన, నిజం దాచలేకపోతున్న బరువు ఒక్కసారిగా బద్దలవుతాయి. అందరూ చూస్తుండగానే గుండు పగిలే ఆ నిజాన్ని దశరథ్ కక్కేస్తాడు. దీప నా కూతురు కాకపోవడం ఏంటి నాన్నగారు? దీపే నా సొంత కూతురు, నా కన్న బిడ్డ, మన ఇంట్లో పెరిగిన జ్యోత్స్న దాసు కూతురని కొండ బద్దలు కొడతాడు. ఆ నిజం వినగానే అక్కడ ఉన్న సుమిత్ర, శివనారాయణ, దీప, జ్యోత్స్న అందరూ శిలాప్రతిమల్లా ఉండిపోతారు. అంతటితో ఆగకుండా ఇంకో పెద్ద నిజం చెప్తాడు దశరథ్. జ్యోత్స్న దాసు కూతురు పుట్టగానే ఆసుపత్రిలో బిడ్డలను మార్చేశారు.
ఆ దారుణమైన పని చేసింది మరెవరో కాదు మన పారిజాతం పిన్నే అని వేలెత్తి చూపిస్తాడు. ఇన్నాళ్ళు తాను చేసిన పాపం ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతున్న పారిజాతం ఈ మాటతో వణికిపోతుంది. ఇక ఇదంతా విన్న జ్యోత్స్న మనసులో పెను తుఫాను రేగుతుంది. తను ఈ ఇంటి వారసురాలు కాదని, దాసు కూతున్నని, దీప ఈ ఇంటి అసలైన వారసురాలని తెలిసేసరికి ఆమెకు పిచ్చి పట్టినట్లు అవుతుంది. ఈ ఇంటికి ఒక్కరే వారసురాలు ఉండాలి, ఆ వారసురాలను నేనే అన్న ఒక సైకోటిక్ ఆలోచన ఆమెలో మొదలవుతుంది. నిజం తెలిసిందన్న కోపంతో, తన స్థానానికి ఎక్కడ ఎసరు వస్తుందో అన్న భయంతో విచక్షణ కోల్పోతుంది. ఎవరూ ఊహించని విధంగా కన్ను మూసి తెరిచేలోపు జ్యోత్స్న తుపాకీ తీసుకుని నేరుగా దీప వైపు గురిపెడుతుంది. ఎవరూ ఆపేలోపే ట్రిగ్గర్ నొక్కేస్తుంది. దీపను అత్యంత దారుణంగా గన్తో షూట్ చేస్తుంది. బుల్లెట్ తగిలిన దీప కుప్పకూలిపోతుంది. ఆ దృశ్యం చూసి ఇంట్లో వాళ్ళంతా ప్రాణాలు పోయినంత పనై అరుస్తారు. అసలు దీప ప్రాణాలతో బతుకుతుందా? కన్నతల్లి సుమిత్ర తన కళ్ళెదుటే సొంత కూతురు నెత్తిటి మడుగులో పడిపోవడం చూసి ఎలా తట్టుకుంటుంది? దీపను చంపాలని చూసిన జ్యోత్స్నను పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఇన్నాళ్ళు బిడ్డలు మార్చేసి ఇంతటి అనర్థానికి కారణమైన పారిజాతానికి శివనారాయణ ఎలాంటి శిక్ష వేయబోతున్నాడో, కార్తీక్ దీపను ఎలా కాపాడుకుంటాడో, ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబోయే ఎపిసోడ్స్లో తేలాల్సిందే. బుల్లితెర ప్రేక్షకులకు రాబోయే ఎపిసోడ్స్ రోమాలు లిక్కబుడుచుకునేలా ఉండబోతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో జరిగిన హై డ్రామా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సీరియల్ అప్డేట్స్, ఎక్స్క్లూజివ్ రివ్యూస్ కోసం మన ప్రవళిక థాట్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.